విజయవాడ అమ్మవారి టెంపుల్ పార్ట్ 2 గుట్ట పైనకి ఫ్రీ బస్ ఎక్కేసి ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మాకు ఒక 1 అవర్ అయితే పట్టిందనమాట దర్శనానికి అయితే, కానీ చాలా బాగా అయింది. ఇంకా బయటికి రాగానే దుర్గమ్మ తల్లి అయితే ఉన్నారనమాట. లోపల 500 రూపీస్ తీసుకుని అర్చన చేసేసి అక్షంతలు ఒక తాయిత అయితే ఇచ్చారు. కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం గుట్ట దిగుతుంటే మెట్ల దారిన వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్తుంటే ఇంత అద్భుతమైన వ్యూ అయితే కనిపించింది మాకైతే. అండ్ చాలా రోజుల తర్వాత 2 కోతులను అయితే చూసాను నేను. చాలా బాగా అనిపించింది. ఇంకా అలా 5 మినిట్స్ వాక్ చేసిన తర్వాత స్టెప్స్ అయితే కనిపించాయి. అలా స్టెప్స్ దిగుతుంటే కింద మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని కిందికి వెళ్తే రాగి చెట్టు కింద వినాయకుడు అయితే మనకి ఉంటారనమాట. అక్కడ స్వామివారిని కూడా మొక్కినాక కిందికైతే వచ్చేయాలి మనము. ఇంత మంచి వ్యూ చూడడానికైనా సరే మనం స్టెప్స్ దిగి రావాలి. ఇంకా లడ్డు ప్రసాదం కూడా తీసేసుకున్నాము అమ్మవారిది. చాలా